అప్డేట్ చూద్దాం. ఏపీలో రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి. వైసీపీ కీలక నేత ఎమ్మెల్యే పార్థసారథి ఆ పార్టీకి బాయ్ చెప్పనున్నారు. ఈసారి ఆయన్ను మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించగా దానికి ఆయన ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేయలేనని తేల్చి చెప్పారు. సిపి పెద్దలతో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇవాళ సాయంత్రం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఆయన కలవనున్నారు. టీడీపీలో చేరేందుకు పార్థసారథి సిద్ధమవుతున్నారు. ఇక ఈ నెల 21న కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాలు సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నాయి. వైసీపీ కీలక నేత పార్థసారథి ఆ పార్టీకి బాయ్ చెప్పనున్నారు. ఈసారి ఆయన్ను మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించగా దానికి ఆయన ఒప్పుకోలేదట. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేయలేనని తేల్చి చెప్పారు ఆయన. ఇక పెద్దలతో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి జరిపిన చర్చలైతే విఫలమయ్యాయి. ఇవాళ సాయంత్రం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన కలవనున్నారు. టీడీపీలో చేరేందుకు పార్థసారథి సిద్ధమవుతున్నారు. ఇక ఈ నెల 21న కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి భేటీ అయితే మాత్రం ఏమాత్రం సఫలమైనట్టు కనపడట్లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిలక్ నడి తెలుసుకుందాం. అయితే తిలక్, ఇప్పటికే అక్కడ చర్చలు విఫలమైన పరిస్థితుల్లో తేదీతో సహా మనకు తెలుస్తోంది ఆయన ఖచ్చితంగా టీడీపీకి వెళ్తారని 21వ తారీఖు. ఎంతవరకు కరెక్ట్? ఆయన టీడీపీకి వెళ్ళడానికి, అంతకుముందు వైసీపీకి దూరం కావడానికి కారణాలేంటి? ఖచ్చితంగా మౌనిక, ఖచ్చితంగా జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే, పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయన ఖచ్చితంగా ఈ నెల 18వ తేదీని కానీ 21వ తేదీని కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి తగిన ప్రాథమిక చర్చలు కూడా పార్థసారథి తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన అనుచరుల వద్ద ఆయన వైసీపీని రాజీనామా చేస్తున్నాను, శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేస్తాను. అయితే ఆయన పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పెనమలూరు సిట్టింగ్ స్థానాన్ని ఆయనకు ఇవ్వడానికి వైసీపీ నిరాకరించింది. ఇప్పటికే పెనమలూరుకి మంత్రి జోగి రమేష్ ను పెనమలూరు స్థానానికి ఇన్ఛార్జిగా 3వ లిస్టులో వైసీపీ ప్రకటించడంతో ఆయన సిట్టింగ్ స్థానాన్ని వదులుకోవడానికి ఎమ్మెల్యేగా ఏమైనా సరే ఈసారి పెనమలూరు నుంచే పోటీ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఆ వైసీపీతో జరిగిన చర్చలు విఫలం కావడంతో వైసీపీ ఆయన్ను బందరు ఎంపీగా వెళ్ళమని కోరటం జరిగింది. దానికి ఆయన సత్యమరా అని చెప్పి ఆయన పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో ఈ రోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఆయన కలవనున్నారని తెలుస్తోంది. కలిసిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసేది అంటే పెనమలూరు స్థానాన్ని ఆయన ఆశిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎక్కడ స్థానం కేటాయిస్తుంది అని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే ఉంది. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ తోటి స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన్ను నూజివీడుకి పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పార్థసారథిని నూజివీడు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆయన పెనమలూరు నుంచి పోటీ స్థానాన్ని అవకాశం కల్పిస్తారా, నూజివీడు నుంచి అవకాశం కల్పిస్తారా అనేది తెలుగుదేశం పార్టీతో చర్చించిన అనంతరం తెలిసే అవకాశం ఉంది మోనిక. అయితే తిలక్, ఇప్పుడు మీరు చెప్పింది విషయం అయితే కొంచెం క్లారిటీగా ఉంది. బట్ ఆయనకి ఒకసారి ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే, ఆయన ఏ పార్టీతో అనుబంధాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాల్లో మనకు చెక్ చేస్తే ఎటువైపు ఆయన చూపు కనిపిస్తోంది? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ. ఆయన గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా చేశారు. ఆయన
కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పెనమలూరు ఎమ్మెల్యేగా చేశారు. అయితే ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కృష్ణా జిల్లాలో ఆయనకు మంత్రి ఖచ్చితంగా మంత్రి వస్తుంది అని చెప్పేసి ఆయన మంత్రి పదవికి ఆశించారు. అయితే వైసీపీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన ఫస్ట్ నుంచి కూడా వైసీపీలో కొంత అసంతృప్తితోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా చివరి వరకు కూడా ఆయనకు ప్రాధాన్యత లభించకపోవడం, అదేవిధంగా ఆయన సిట్టింగ్ స్థానాన్ని కూడా ఆయనకు ఇవ్వకుండా వేరే బందరు పార్లమెంటుకు వెళ్ళమంటంతో ఆయన పూర్తిగా వైసీపీ అధిష్టానం వైఖరి పట్ల ఆయన విసుగు చెంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్టీలో మనం కొనసాగలేము అని చెప్పేసి నిర్ణయించుకుని ఇప్పుడు జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంకీర్ణ కూటమికి కొంత మొగ్గు చూపుతున్నారు. అయితే జనసేన పార్టీలోకి కాకుండా తెలుగుదేశం పార్టీలోకి ఆయన వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అయితే ఆయన పెనమలూరు స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇప్పటికే పెనమలూరు ఇన్ఛార్జిగా బోడే ప్రసాద్ కొనసాగుతున్నారు. అయితే పెనమలూరు స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారు, బోడే ప్రసాద్కి కేటాయిస్తారా, ఈయన పార్టీ మారి ఈయన ఇక్కడ కేటాయిస్తారా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చర్చ అయితే జరుగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈయన్ను అక్కడికి నూజివీడు స్థానానికి పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే నూజివీడులో గతంలో కూడా ముద్రబోయిన వెంకటేశ్వరరావు అనే యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆయన గత 2 పర్యాయాలుగా అక్కడ ఓటమి చెందటంతో ఈసారి అక్కడ అభ్యర్థిని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన పొలుసు పార్థసారథిని అక్కడికి పంపించినట్లయితే ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో యాదవ సామాజిక వర్గం అంతా తెలుగుదేశం పార్టీ వైపు చూసే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది మౌనిక. అయితే తిలక్, పార్థసారథి తీరు ఎటువంటిది? ఒక పక్క వైసీపీలో చాలా మంది సీనియర్ నేతలు ఇట్లా బయటకు వస్తున్న టైంలో అంటే యువకులతో వీళ్ళు పోటీ పడలేరనా, లేకపోతే వాళ్ళ తీరు నచ్చక ఇప్పటి వరకు మనం చూస్తున్నాం వలసలు అనేవి కొంచెం స్టార్ట్ అయిపోయాయి, ఏంటి కారణం అయి ఉండొచ్చు? అయితే రాజకీయాల్లో ఎవరైనా సరే తన ఉన్న స్థానాన్ని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో వాళ్ళకు ఒక పట్టు ఉంటుంది, వాళ్ళ అభిమానులు ఉంటారు, ఒక సొంత నియోజకవర్గం సొంత సైన్యం లాగా ఒక కొంత అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆయన సొంత నియోజకవర్గం నుంచి వేరే చోటికి వెళ్ళాలంటే కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇష్టపడడు. కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జిని ప్రకటించింది. అదేవిధంగా వైసీపీ కూడా సిట్టింగ్ స్థానాలని మార్చడంతో కొంతమంది సీనియర్ నేతలు ఇబ్బంది పడుతూ ఆ నియోజకవర్గాల నుంచి వెళ్ళటానికి వాళ్ళు ఎవరు కూడా ఇష్టపడటం లేదు. ఏదో రకంగా ఏదో ఒక ప్లాట్ఫామ్ కోసం వాళ్ళు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పులుసు పార్థసారథి కూడా తన పెనమలూరు స్థానాన్ని వదులుకోవటే మళ్ళీ ఇక్కడి నుంచి చేరటం కష్టం. మళ్ళీ ఈ స్థానాన్ని మనం చేరుకోవాలంటే మళ్ళీ చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎగ్జిస్టింగ్ గా వేరే ఒక అతను వచ్చి వేరే రాజకీయ నాయకుడు అక్కడ పాతుకుని అక్కడ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. ఇతను కూడా ఇప్పటి వరకు అక్కడ పనిచేసి అక్కడ ప్రజలకు సేవ చేసి ఉన్నారు. అలాంటి చోటును వదులుకుని వేరే చోటకి వెళ్ళాలంటే కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకుడు కూడా ఇష్టపడరు. అదే విధంగా ఈయన కూడా పెనమలూరు స్థానాన్ని నుంచే నేను ఏ విధంగానైనా పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ కూడా పెనమలూరు స్థానాన్ని పార్థసారథికి తెలుగుదేశం పార్టీ కేటాయిస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం చూడాల్సిన అంశం మౌనిక. ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.